హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిరాజు. నేను ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి మీకు తెలుసా? అవును, మెదడు తినే అమీబా గురించే మనం మాట్లాడుకునేది. ఈ అమీబా ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికాలలో ఇంతకుముందు ఈ కేసులు కనిపించేవి. కానీ ప్రస్తుతం ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు మన భారతదేశంలో కూడా నమోదయ్యాయి. అవి ఎక్కడ నమోదయ్యాయి? ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఎక్కడ జీవిస్తుంది? ఇది మానవుల్లోకి ఎలా ప్రవేశిస్తుంది? ఈ అమీబా మానవులకు కలిగించే నష్టాలు ఏమిటి? ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా మానవులలోకి చేరకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా శాస్త్రీయనామం నిగ్లేరియా ఫౌలేరియా. ఇది ఒక పరాన్నజీవి, ప్రాణాంతకమైనదిగా చెబుతుంటారు. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ముఖ్యంగా వేడిగా ఉండే నీటిలో అనగా చెరువులు, నదులు, స్విమ్మింగ్ పూల్స్, అపరిశుభ్ర వాటర్లో ఎక్కువగా జీవిస్తుంది. ఇది 46 డిగ్రీల సెల్సియస్ గల వాటర్లో యాక్టివ్గా జీవిస్తుంది. ఈ అమీబా నదులలో, చెరువులలో జీవిస్తూ వ్యక్తి స్విమ్మింగ్ చేస్తూ తలను నీటిలో ముంచినప్పుడు లేదా డైవ్ వేసినప్పుడు ముక్కులోకి ప్రవేశించిన నీటి ద్వారా మెదడులోకి ప్రవేశిస్తుంది. ఇది నీరు ద్వారా చేరే అవకాశం లేదు. ముక్కు ద్వారా ప్రవేశించిన అమీబా మెదడులోకి చేరి మెదడుకు నెగ్లేరియాసిస్ అనగా ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అనే ఇన్ఫెక్షన్ కలిగించి మెదడులోని ఆస్ట్రోసైట్లను, న్యూరాన్లను తింటూ మెదడును బలహీనపరుస్తుంది. తద్వారా మెదడు నియంత్రణ కోల్పోతుంది. కొన్ని రోజుల తర్వాత మనిషి కోమాలకు వెళ్ళే ప్రమాదం కలదు. ఇది ప్రాణాంతకమైన వ్యాధిగా చెప్తుంటారు. ఈ కేసులు 2024లో కేరళలోని కన్ననూర్, కోజికోడ్, మలప్పురంలో బయటపడ్డాయి. దీన్ని రాకుండా ఉండాలంటే వేడి నీటిలో స్విమ్మింగ్ చేయకపోవడమే మంచిదిగా చెప్తుంటారు. స్విమ్మింగ్ పూల్స్ కానీ, హాట్ స్ప్రింగ్స్ కానీ, నదులలో కానీ, చెరువులలో స్విమ్మింగ్ కానీ, స్నానం కానీ చేసే సమయంలో నీరు ముక్కులోకి చేరకుండా నోస్ ఫ్లక్స్ కానీ, నోస్ క్లిప్స్ కానీ ఉపయోగించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ వ్యాధి చాలా అరుదైనది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 381 కేసులు మాత్రమే నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.